రవిశాస్త్రి గారు నాకు 2012 నుండి పరిచయం. చాలా మంచి మా ఇద్దరి మధ్యలో సాధ్యన సంగతి నడిచేది. ఎన్నో విషయాలు చెప్పేవారు వారు. మీరు ఎవరెవరైతే కొంతమందిని ఇంటర్వ్యూ చేశారో వారెవరు మీకు తెలియదు. మరి ఎవరికి తెలుసా? వారి మిసెస్ కు ధ్యానంలో కనబడ్డవారు. వీరి మిసెస్ ఒక థర్డ్ ఐ మాస్టర్. వారికి ధ్యానంలో కనబడి అక్కడ ఎవరితో మాట్లాడాలి ఏంటి మన ఫోన్ నంబర్ తీసుకొని చేస్తే సార్ వెళ్ళి ఇంటర్వ్యూ చేసి కొన్ని ఉన్నాయి అట్లా. తర్వాత 2010 నుండి పత్రిజీ గారితో ప్రయాణం చేస్తూ మన కర్తాల్లో ధ్యాన మహా యజ్ఞం చక్రం స్టార్ట్ అయింది కదా 2012 నుంచి వెళ్ళి. అప్పటి నుండి ఎవరైతే మనకు స్వామీజీలను స్టేజ్ మీద పరిచయం చేశారో అందులో 50% వీరు పరిచయం చేసినాయే. తర్వాత మన పిఎంసి ఛానల్ పెట్టిన తర్వాత ఎక్కడెక్కడో గురువులను మనకు అందరికీ పరిచయం చేశారు. అవునా కాదా? మనకు తెలియని విషయాల్ని ఎన్నో మనకు తెలుసుకునేలా చేశారు. ఎందుకంటే ఒక స్వామీజీలను ప్రశ్న అడగాలంటే మన దగ్గర సత్తా ఉండాలి ఫస్ట్ కదా. ఆ సత్తా ఒక రవిశాస్త్రి గారి దగ్గరే ఉంది. అందుకొరకే పిఎంసి ఛానల్ అనేది నందా రవిశాస్త్రి ఇద్దరి కాంబినేషన్ లోపట చాలా మీకు 2021 నేను సెర్చ్ చేశా మొన్న, అది కూడా ఆర్టికల్ రాశాను. అది 2021లో ఒక్కొక్క స్వామీజీ ఒక్కొక్క ఇంటర్వ్యూ దాదాపు 40 లక్షల మంది, 4 లక్షల మంది, 5 లక్షల మంది చూశారు. అవి అన్ని వ్యూస్ వచ్చాయి మనకి. అలాగే టిఎంసి అనేది మనకు ఏదైతే కరోనా టైం లోపట బాగా పాపులర్ కావడానికి కారణం వీరు. తర్వాత కొన్ని కారణాల వల్ల నిర్వేది పత్రిసారే పేరు పెట్టేసి అది స్టార్ట్ చేయించారు వీరితోటి. ఇప్పుడు వాస్తవంగా వృత్తిరీత్యా వారిది వేరు. జాతకాలు అనేది చాలా ఫేమస్. అమీర్పేటలో ఆఫీస్ ఉంది, వారికి ఒక నెట్వర్క్ ఉంది, వారు ఎప్పుడు అందులోనే బిజీగా ఉంటారు. అది వారి వృత్తి. ఈ విధంగానే ఎవరైతే స్వామీజీలు కానీ పెద్ద పెద్ద యోగులు కానీ వారందరితోటి సన్నిహితంగా ఉండే ఏకైక వ్యక్తి రవిశాస్త్రి గారు. ఈరోజు మనకి ఇవాళ మనకు ఇక్కడ ఏమైనా క్లాస్ కావాలి, స్వామీజీది ఇంటర్వ్యూ ఇప్పిస్తారంటే మన క్షణాల్లో ఇప్పించి ఇప్పుడే ఒకరిని పరిచయం చేశారు పంపించడానికి. మనకి ఎవరినైనా పంపించడానికి. ఎందుకంటే వారు రికమెండ్ చేసిందంటే వాళ్ళు కూడా నమ్ముతాడు. జెన్యున్ వ్యక్తి అయితేనే వీరు రికమెండ్ చేస్తారు కాబట్టేసి వారి మాట కాదన్నారు. ఓకే, ఇప్పుడు వారికి మనం హ్యాండ్ ఓవర్ చేద్దాం. అందరికీ నమస్కారం. మీకంటే ముందరగా మీ ఊర్లో నేను మొట్టమొదట దర్శనం చేసుకుంది ఈరోజు భద్రకాళి అమ్మవారు. అక్కడ ఎనర్జీ ఎంతమందికి తెలుసో కానీ నేను ఇన్ని క్షేత్రాలు తిరిగిన తర్వాత ఒక క్షేత్రం మీద మమకారం అంటారు కదా, ఒక రకమైన ఇష్టం అనుకోండి, ఒక రకమైన ప్రేమ అనుకోండి, అట్లా ఇన్ని క్షేత్రాలు తిరిగిన తర్వాత కొన్ని క్షేత్రాల్లో మనకి చాలా బాగా అనిపిస్తుంటుంది. వాటిల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే నాకు పర్సనల్గా అనిపించింది కాశీ విశాలాక్షి అమ్మవారు. ఎందుకంటే అమ్మవారికి స్వయంగా ఈ చేతులతో నన్ను అలో చేసి అభిషేకం చేసే భాగ్యం కలిగింది.
కాబట్టి కాశీ విశాలాక్షి అమ్మవారికి అంత ఇష్టంగా అభిషేకం, నాతో పాటు 10-15 మంది వచ్చారు. అప్పుడు వాళ్ళందరూ కూడా అమ్మవారిని తాకి అభిషేకం చేసుకున్నారు. ఆ తర్వాత అంతటి వైబ్రేషన్ నాకు కనిపించినటువంటి దేవస్థానం భద్రకాళి అమ్మవారు. భద్రకాళి అమ్మవారు, భద్రకాళి అమ్మవారిలో అమ్మవారిలో ఎంత శక్తి ఉందో మనం చెప్పేదానికి కాదు, కానీ అక్కడ ఆ వైబ్రేషన్ని ఫీల్ అవ్వటం, అలాగే వెళ్ళగానే అక్కడున్న ఒక వాలంటీర్ ఎవరో నన్ను గుర్తుపట్టేసి స్వామి అన్నది. ఆ తర్వాత వాళ్ళు పూజారులు లోపల తీసుకెళ్ళి హ్యాపీగా అష్టోత్తరం పూజ చేసి 2 మాలలు వేసి ఇన్ని బొట్లు పెట్టేసి పంపించారు. అలా మీ ఊరికి వరంగల్కి రావటం అంటే, ఇంత ముందర ఇప్పుడు నా 7th క్లాస్ ఉన్నప్పుడు వరంగల్ కోటకి అప్పుడేదో టూర్స్ అని మా ప్రకాశం జిల్లా కనిగిరి మా నేటివ్, అక్కడి నుంచి టూరు వచ్చేటప్పుడు వరంగల్ కోట, అప్పుడు భద్రకాళి టెంపుల్ చూపిలా, వరంగల్ కోట, హైదరాబాద్ గోల్కొండ, నాగార్జున సాగర్ అని నా 7వ తరగతిలో ఉన్నప్పుడు 99లో అనుకుంటా, 99లో ఆ ట్రిప్ వేశారు. అప్పుడు అట్లా వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు రావటం అనేది చాలా ఆనందంగా ఉంది. అయితే ఇంతమంది మనం ఇక్కడికి కలవడానికి కారణం ఎవరు? కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డిని మనం కలవడానికి కారణం ఎవరు? పెద్ద ఆయన పత్రిజీ గారు. పత్రిజీ గారు యొక్క గొప్పతనం ఏమిటి అంటే, చాలామంది గురువులు ఉన్నారు, చాలామంది ధ్యానం నేర్పారు. గౌతమ్ బుద్ధుడి నుంచి ఎంతోమంది జ్ఞానాన్ని ప్రచారం చేశారు. వేలాది గురువులు వచ్చారు, వేలాది గురువులు శరీరంగా ఉన్నారు, ప్రచారం చేశారు, వారి వారి మార్గాల్లో వెళ్ళారు. కానీ పత్రిజీ గారు చేసినటువంటి గొప్పతనం ఏంటి అంటే, సామాన్యుని లెవెల్కి, ఇంట్లో వంట చేసుకునే స్త్రీ దాకా, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక గృహిణి వరకు, పెద్దవాళ్ళ వరకు, ప్రతి ఇల్లు కూడా దేవాలయంలా మారాలి అని, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయగలరని తెలియచేసే విధంగా ధ్యానాన్ని అట్టడుగు సామాన్యుడి లెవెల్కి తీసుకెళ్ళినటువంటి మహాగురువుగా నాకు బ్రహ్మర్షి పత్రిజీ గారు అంటే ఇష్టం. ఎందుకు అంటే, నాకు మొట్టమొదటగా నన్ను బాగా ఎలివేట్ చేసినటువంటి గురువు మారెళ్ళ రామకృష్ణ గారు, ఆ తర్వాత విఠల్ బాబా గారని, ఆ తర్వాత పితామహ పత్రిజీ గారు. వీళ్ళు ఇదే సందర్భంలో ఏపీజే అబ్దుల్ కలాం గారు లీడ్ ఇండియాలో పనిచేయటం, అదంతా కూడా ఒక సర్క్యూట్ లాగా జరిగింది. అలా నేను సబ్జెక్ట్ నేర్చుకుంది ఎక్కువ గాయత్రి పరివార్ అయితే, సబ్జెక్ట్ని జనంలోకి తీసుకెళ్ళింది మటుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఆ తర్వాత ఇప్పుడు శ్రీ నిరవి అనే ఛానల్ని స్టార్ట్ చేయడానికి మూల కారణం పత్రిజీ గారు అయితే, ఆ తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, దానికి శ్రీ నిరవి అంటే చాలామందికి మీనింగ్ తెలియదు. నిరవి రామంగా, నిరవి రామంగా అంటే 24/7 అంటారు కదా, నిరవి రామంగా. మొదటి 3 అక్షరాలు తీసి నీ రవి, రవి అంటే నా పేరు, మా వైఫ్ పేరు విమల అనమాట. వి కలిసి ఈటీవీ మీ టీవీ ఎలాగనో అందరూ నీవాడు అనుకోవాలని నీ రవి అని పెట్టి సార్ రాసిచ్చారనమాట. ఆ రోజు అందరి రవి కావాలి అని నీ రవి అని రాసిచ్చారనమాట. అలా నిరివి రామంగా మన మ్యూజిక్ కూడా అందుకనే మీకు ఫస్ట్ మనకి లోగో పడేట నిరివి రామంగా అని వస్తుంది అనమాట. అది అన్నమాట, దాని వెనక ఉంది నిరవి అంటే అది మీనింగ్. ఓకే, శ్రీ నిరవి అనేసి సార్ రాసిచ్చారు, అదే మనకి లోగోలో ఉంది. అయితే పత్రిజీ గారు ఇంతమందికి ఇన్ని విధాలుగా ధ్యానాన్ని నేర్పించారు. ఎంతమంది దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు? ఎంతమంది దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు? పత్రిజీ గారు ఏమేమి చెప్పారు? 1 ధ్యానం, అవునా కదా, ఇది చెప్పాడా లేదా? 2 శాకాహారం, 3
సజ్జన సాంగత్యం, 4 స్వాధ్యాయం, 5 పిరమిడ్ శక్తి, 6 సంకల్ప శక్తి, 7 వాక్ శక్తి. ఇవి ఇవ్వడం ఇంతమంది వాడుకుంటున్నారు. ఇవి వాడుకుంటే చాలు. చాలామంది ధ్యానం చేస్తారు, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేయరు. స్వాధ్యాయం చేయకుండా, సజ్జన సాంగత్యం చేయకుండా మీరు ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది అంటే, మీకు వచ్చింది కరెక్టా కాదా అనే విషయం ఎట్లా తెలుస్తుంది? మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, మేము వస్తూ ఉంటే ఈ రోడ్లో ఇక్కడ శ్వాస మీద ధ్యాస అని బోర్డు కనిపించింది, ఆగేసాం. ఆగి అప్పుడు మీకు ఫోన్ కొడుతుంటే మీరు పెట్టిన లొకేషన్ కనిపించింది. అప్పుడు మేము ఇక్కడే ఉన్నాం సార్ అంటే పైకి రండి అన్నారు. ఆ చదువు వచ్చు కాబట్టి అది చదివాము, ఇది అనే అడ్రస్ తెలిసింది. అదే నాకు చదువు రాలేదనుకోండి, ఏమవుతుంది? అడుగుతూ పోతాం. అవునా కాదా? వాడు వాడు ఇటు పో అంటే ఇటు పోతాం, ఇటు పో అంటే ఇటు పోతాం. అవునా కాదా? సో నీకు చదువు వస్తేనే నీ బోర్డులు ఇంత తెలుసుకోగలుగుతున్నప్పుడు, నువ్వు అధ్యయనం చేస్తే నువ్వు ధ్యానంలో ఏ స్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావు, అది భ్రమ, అది నిజమా అనే విషయం మీకు తెలుస్తుందా తెలియదా? ఓకే, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే మీకు వచ్చినటువంటి క్లారిఫికేషన్స్ కరెక్టా కాదా అని సరైన గురువులతో మాట్లాడుతున్నప్పుడు ఆ కరెక్ట్ కాదు అనే విషయాలు తెలుస్తాయి. ఓకే, నిన్న నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఏంటంటే, నేను ధ్యానం చేశానండి, మా అక్కే నాకు ధ్యానం నేర్పించింది. ఓకే, నేర్పించింది, అయితే మంచిది కదమ్మా, మా అక్క నాతో మాట్లాడటం లేదు అని. ఎందుకు మాట్లాడటం లేదమ్మా అంటే, ఈమె ధ్యాన అనుభవాలు కొన్ని దర్శనాలు కానీ ఈమె సిన్సియర్గా ధ్యానం చేసింది. ధ్యానం చేస్తే ఈమెకి మంచి అనుభవాలు వచ్చినాయి. ఇలా హస్బెండ్ మంచిగా కొద్దిగా స్టెబిలిటీగా ఉన్న పర్సను, ఆమెకు కొద్దిగా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉన్నాయి అక్కకి. అలా ధ్యానంలోకి వచ్చింది. ఆమె చెల్లెలకి చెప్పింది, చెప్తే హ్యాపీగా చెల్లెలు కూడా వచ్చింది. చెల్లెలేంది బాగా సిన్సియర్గా రోజుకు ఉదయం ఒక 2 గంటలు, సాయంకాలం ఒక 2 గంటలు, మధ్యలో పుస్తకాలు చదవటం. ఆమె ఆన్లైన్ వర్కే కాబట్టి ఆమె చూసుకుంటూ ఉంది. తర్వాత ఏమైంది, ఈమె అనుభవాలు, ఈమె చదివిన పుస్తకాల గురించి చెప్తే, నాకంటే నువ్వు ధ్యానంలో ముందర పోతావా అని అక్క మాట్లాడటం లేదంట. నా దగ్గరికి వచ్చే జాతకాల్లో ఇటువంటి సమస్యలు వస్తాయి, అర్థమైందా? నేను వాళ్ళకి ఏం చెప్పాలి? ఈమెకి అక్కంటే ఇష్టం, అక్క వల్లే నేను ఇంత నేర్చుకుంటున్నాననే ప్రేమ ఈమెకు ఉంది. కానీ అక్కకి ఏంటి, నాకు ఈ మాస్టర్ కనిపించాడు, ఈ అనుభవం వచ్చింది, నేను ఈ పుస్తకం కంప్లీట్ చేశాను అంటే, నాకంటే నువ్వు ముందర ఎట్ట కంప్లీట్ చేస్తావు, నాకంటే నువ్వు ఎట్ట చదువుతావు? అర్థమైందా? నేను కదా నీకు చెప్పించింది, నేను చదివిన తర్వాతే నువ్వు చదవాలి కదా. ఇటువంటి మాస్టర్స్ కూడా ఉన్నారు. సో ఆమె స్వాధ్యాయం చేసి ఉంటే, ఇది ధ్యానంలో స్థితులు అనేవి వారి వారి పూర్వజన్మ సుకృతం బట్టి వస్తాయి. ఒకడు ఆత్మ పరిమితి అనేది వాడి జన్మానుసారంగా వస్తుంది. ఆత్మస్థితులు అనేవి స్వాధ్యాయం చేసి ఉన్నా, సజ్జన సాంగత్యం చేసి ఉంటే ఆమెకు అర్థమయ్యేది. ఆమె ధ్యానంలో ఉంది, కానీ ధ్యానం చేస్తుంది ఎందుకు? భర్త మాట వినాలనో, పిల్లల మాట వినాలనో చేస్తుంది. అంతవరకు భగవంతుడు ఇస్తున్నాడు. కానీ ఆమె ధ్యానం దేనికోసం చేయాలి? అర్థమైందా? ఇంకొకరు నాకు ధ్యానంలో జరిగేటటువంటి విషయాల్లో ఇంకోటి చెప్తాను. సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చేయకపోవడం వల్ల జరిగేటటువంటి సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ఎప్పుడైతే మీరు చేయరో, మీరు లేనిపోని సంకల్పాలు పెట్టుకుంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చింది. వాళ్ళ హస్బెండ్ పెద్ద కంపెనీలో, చాలా హై ప్రొఫైల్ జాబ్, పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీలో. ఎంత హై ప్రొఫైల్ జాబ్ అంటే, నెలలో 4 దేశాలు తిరుగుతాడు. మినిమం నెలలో 4 దేశాలు తిరుగుతాడు. దాదాపుల 7-8 లక్షల సాలరీ ఫర్ మంత్ అయింది. అటువంటి వాళ్ళ ఆవిడని తీసుకొని ఆయన వచ్చాడు. సార్ నాకేం అర్థం కావటం లేదు సార్ అని పట్టుకొచ్చాడు. ఏమిటి? ఆమెను కూర్చోబెడితే ఇట్లా నా ముందర కూర్చుంది. పాపం అరౌండ్ 42-43 ఏజ్ ఉంటుంది. నేను అడిగాను అనమాట, ఏంటమ్మా ఏంటి అంటే,
నాకు మహావతార్ బాబాజీ కనిపిస్తాడు సార్ అంది. రోజు మాట్లాడతాడు సార్ అంది. ఓకే మంచిదమ్మా, చాలా గ్రేట్. లహరి మహాశయకి 2 సార్లు కనిపిస్తే ఆయన అంత గొప్పవాడే, నీకు రోజు కనిపిస్తుంటే నువ్వు ఎంత గొప్పదానివో అని నేను అనుకున్నా. అంతే కదా. కనిపిస్తూ ఉంటే అబ్బా సూపర్ అంది. అనగానే ఓకే అద్భుతం అనేసి నేను ఆమెతో మాట్లాడుతుంటే, మహావతార్ బాబాజీ మా ఆయనకి విడాకులు ఇమ్మని చెప్పారు అంది. ఓకే, ఇది నేను ఒక క్లాస్లో చెప్పాను. మహావతార్ బాబాజీ నాకు విడాకులు ఇమ్మని చెప్పారు. అయితే నాకు ఒక చిన్న కామన్ సెన్స్, మహావతార్ బాబాజీ సంసారాలు నిలబెడతాడే కానీ సంసారాలు కూల్చడని నాకు తెలుసు. ఇది కామన్ సెన్స్ పాయింట్ అన్నా. ఏ గురువైనా సంసారాలు నిలబెడతాడు కానీ సంసారాలు కూల్చడు. సంసారాలు కూల్చేవాడు గురువులే గారు. ఇది కామన్ సెన్స్ పాయింట్. కాబట్టి అప్పుడు నేను ఆలోచించి, అమ్మా నీ మహావతార్ బాబాజీ కనిపిస్తాడు కదా, ఆమె చెప్తుంది అసలు ఎట్టుంటాడు అట్టుంటాడు ఇట్టుంటాడు. 1 గంటన్నర విన్న తర్వాత, అమ్మ నీకు రోజు కనిపిస్తాడు కదా, నేను మహావతార్ బాబాజీ కనిపిస్తే కొన్ని క్వశ్చన్లు అడగాలని నేను ఒక లిస్టులో క్వశ్చన్లు రాసుకొని పెట్టుకున్నా. అది ఎందుకో నాకు అంత ముందరే స్పృహ కలిగి ఒక 7-8 క్వశ్చన్లు. మీరు క్రియాయోగం 1 లెవెలే ఇచ్చారా, ఇప్పుడు 7 లెవెల్స్ అని ఎందుకు ప్రచారం అవుతుంది, అది ఒకటేనా లేకపోతే మధ్యలో యాడ్ అయినాయా, ఇట్లాంటి క్వశ్చన్లన్నీ నాకు ఉన్నాయి. అయితే ఈ క్వశ్చన్లకు నా తర్వాత రియల్ ఆన్సర్ దొరికింది. సో ఈ క్వశ్చన్లన్నీ రాసిచ్చి ఆమెకి ఇచ్చా, రేపు ఇవన్నీ అడిగేసి చెప్పేసేయి అనేసి. అబ్బా నేను మరుసటి రోజు కల్లా ఆన్సర్స్ వస్తాయి అనేసి నేను హ్యాపీగా నేను కూడా రెడీగా ఉన్నా. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయింది, 5వ రోజు అయింది, 6వ రోజు ఏడ్చుకుంటూ వచ్చింది ఈవిడ. ఆ రోజు వచ్చి నా మీద ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న ఆవిడ దిగాలుగా కూర్చుంది. ఏంటమ్మా జరిగింది అన్న. ఏంటమ్మా జరిగింది అంటే, నాకు కనిపించింది మహావతార్ బాబాజీ కాదు, చిన్నప్పుడు నా స్కూల్లో ఉండే ఫ్రెండు అన్నది. అది ఎలా అని చెప్పా. అప్పుడు ఏంటి అని రివైల్ చేస్తే అర్థమైంది. షార్ట్లో చెప్తాను. ఏంటి అంటే, సంకల్ప ధ్యానాల్లో నాకు సంబంధించిన సోల్స్ అన్నిటినీ నేను ఇన్వైట్ చేసి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నాకున్న వాళ్ళకందరికీ ఇది అది అని మనం థాట్స్ పెడుతూ ఉంటారు కదా, అట్లా ఎవరో సంకల్పం ఇస్తే ఆమె పెట్టింది. నేను ఈమెతో మాట్లాడా ముందర డిస్కషన్ చేసేటప్పుడు, అమ్మ మీ ఆయన నేను ఏమైనా సరిగ్గా చూసుకోవడం లేదా, 18 ఏళ్ళు మ్యారేజ్ అయిందండి, ఇంటర్మీడియట్ చదివి కొడుకున్నాడండి, ఇంకొకటి 10th క్లాస్ అండి, మా పుట్టింట్లో కంటే అత్తగారింట్లోనే నేను హ్యాపీగా ఉన్నానండి, మా ఆయన మా అమ్మ నాన్నల కంటే బాగా చూసుకుంటాడు, ఇవన్నీ చెప్పింది. అలాంటి ఆయనకి ఎందుకు మహావతార్ బాబాజీ విడాకులు ఇమ్మని చెబుతాడు అనమాట. అప్పుడు నేను ఈమెతో క్వశ్చన్లు ఇచ్చాను కదా, వచ్చింది కదా, వచ్చిన తర్వాత చెబుతుంటే ఈమె ఫాస్ట్గా ఏం జరిగిందంటే, ఈమె కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్ అండ్ కాలేజ్ ఆ ఏజ్లో ఎవరో ఒక అబ్బాయి ఊర్లో అబ్బాయి ఎంబడబడుతూ ఉంటే, డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ అబ్బాయి ఏదో ప్రపోజల్ చేస్తే పల్లెటూరులో వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా పోయి ఇంట్లో చెప్తే వీళ్ళు కొద్దిగా హై ఫ్యామిలీ, రెడ్డిస్ ఫ్యామిలీ, కొద్దిగా హార్స్గా డీల్ చేసేసరికి వాళ్ళ ఇంటి మీద వాళ్ళకి పరుగు పోయినట్టు ఫీల్ అయ్యేసరికి ఆ అబ్బాయి పక్కనే ఉన్నటువంటి వాగులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఎవడి మీద ఇంటెన్షన్తో సూసైడ్ చేసుకున్నాడు? ఆ సోల్ ఎక్కడ తిరుగుతుంది? హ్యాపీగా ఈమె గమ్ము ఉండొచ్చు కదా, థాట్ పెట్టి నాకు సంబంధించిన సోల్స్ అన్నిటికీ నేను ఎనర్జీ ఇస్తున్నాను అనగానే టక్మని గేట్ ఓపెన్ చేసింది. ఆరాలో వచ్చి కూర్చున్నాడు ముందర. ఓకే, ఈమెమింది మహావతార్ బాబాజీ కనిపించాలని ఈమె ధ్యానంలో సంకల్పం. ఆ అబ్బాయి సోల్కి రూపం అంటూ ఉండదు కాబట్టి మహావతార్ బాబాజీ ఫామ్లో కనిపించాడు. చెప్పిందల్లా నమ్ముతూ ఉంది. ఓ 3 నెలలు చెప్పిందల్లా, అంటే సోల్కి కాన్షియస్లో కొన్ని ఎక్కువ కనిపిస్తాయి కదా, ఇగో బయట వీళ్ళు వచ్చారు, ఇంకొక గంటలో వీళ్ళు రాబోతున్నారు అని చెబితే ఆ సోలుకి తెలుస్తుంది కాబట్టి ఇంకో 10 నిమిషాల్లో మీ ఇంటికి వీళ్ళు వస్తారని చెప్పేది కనిపించి. ఆ తర్వాత 10 నిమిషాలకు వచ్చేవాళ్ళం. అది నిజమే. ఓకే, అట్లా ఈ అమ్మాయి మైండ్ వాష్ చేసేసి ఈ అమ్మాయి బాడీలోకి ఎంటర్ అవ్వాలని ఆ సోల్ ప్రయత్నం చేస్తుంది. ఈ అమ్మాయి ఆరాలో ఎప్పుడో ఆ దైవశక్తి ఉంది కాబట్టి, అది లో మైండ్ సెట్ కాదు కాబట్టి ఎంటర్ అవ్వాల. కానీ ఆ నమ్మకంతో ఆ సోల్ అనేది ఏం చేసింది, ఆరాల్లోకి టచ్ చేయడానికి వచ్చేసి ఈమె కనిపించిన ఫామ్ వచ్చింది.
నేను ఎప్పుడైతే ఈ ట్విస్టెడ్ క్వశ్చన్స్ అంటే వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి వేసానో అప్పుడు రియల్ రూపం ఆ అమ్మాయికి కనిపించింది. అర్థమైందా? రియల్ రూపం ఆ అమ్మాయికి కనిపించింది. కనిపించినప్పుడు అప్పుడు కొన్ని అఫర్మేషన్స్ చెప్పి ఈ జన్మకిది ఆ జన్మకిది అనేసి కొన్ని చెప్పేసి నీ పరంపర నీది నాది ఇది నా జన్మ వృత్తాంతం వేరు, నేను ఈ పర్పస్తో జన్మ తీసుకున్నాను, మళ్ళీ ఏదన్నా అవకాశం ఉంటే కలుద్దాం, థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ సోల్ని పంపి అని చెప్తే కొన్ని రెమెడీస్ చెప్తే ఆటోమేటిక్గా సెట్ అయింది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ప్రాబ్లం? సరైన సంకల్పం పెట్టుకోలేక. ఆ సంకల్పం జోలికి ఎందుకు వెళ్ళాలి? స్వాధ్యాయం సజ్జన సాంగత్యం కరెక్ట్గా లేకపోవడం వల్ల, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం కరెక్ట్ అయిన అవగాహనతో లేకపోవటం వల్ల. సో మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ లెవెల్లో ఉన్నాం, మనకి ఏది అవసరం అనేది మీకు స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఉంటేనే, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఉంటేనే తెలుస్తుంది తప్పితే లేకపోతే తెలియదు. నువ్వు ఎక్కడున్నావు, నీ అడ్రస్ ఏంటి, నువ్వు మీకు కళ్ళకు గంతలు కట్టి గుర్రానికి పరిగెత్తమన్నాను, ఎటు పరిగెత్తుతుంది? పరిగెత్తినంతసేపు పరిగెత్తుతుంది, ఎటో ఒకటి పోతుంది. ఎక్కడ పోయి ఉన్నావు అని అడ్రస్ అడిగితే ఏమని చెప్పగలుగుతుందా? నీ శరీరం రథమైతే నీకు 2 చక్రాలు, రథానికి 2 చక్రాలు సజ్జన సాంగత్యం స్వాధ్యాయం. నువ్వు నీ మనస్సుని నీ చేతుల్లో పట్టుకొని నీ రథాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటేనే నువ్వు ఆత్మవైపు ప్రయాణం జరుగుతుంది. కానీ నువ్వు 2 చక్రాలు వదిలేసి రథం మీద కూర్చొని ఉంటే అక్కడి నుంచి అక్కడికి ముందుకి వెనక్కి మాత్రమే నడుస్తూ ఉంటుంది. అదే కష్టాలు, అదే ఇబ్బందులు, అదే ఎమోషన్స్, అవే బంధాలు, అవే చిక్కులు. అవి బయటోడికి చిక్కులు ఉన్నాయి అని తెలుస్తుంది, మనం ధ్యానంలో ఉన్నాం కాబట్టి ఆ నొప్పి తెలియదు. ధ్యానంలో ఉన్నాం కాబట్టి ఆ నొప్పి తెలియదు. ఎందుకు? మనస్సును చంపేసుకుంటున్నాం కాబట్టి. అర్థమైందా? నచ్చిందా? నచ్చలేదా? ఎప్పుడైతే సజ్జన సాంగత్యం స్వాధ్యాయం లేకుండా మీరు ధ్యానం చేస్తారో ఆ ధ్యానానికి విలువ లేదు. కేవలం మీరు ఎట్లా ఏదో చేసుకుంటున్నారు అంతే. మానసికంగా కొంత ఉపశమనం వస్తుంది, బుద్ధిపరంగా కొద్దిగా వికాసం వస్తుంది, ఏదో చేస్తారు. మీరు నెలకి కనీసం ఒక 2 పుస్తకాలైనా చదవండి. ఎన్ని పుస్తకాలు? రోజుకి 20 పేజీలు చదవకుండా చేయవద్దు. అలాగే శారీరకంగా కూడా కొంత శ్రమ పెట్టుకోండి. శారీరకంగా కొంత శ్రమ ఏంటి? మనం ధ్యానంలో సక్సెస్ అవ్వాలంటే ఒకటి స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. నేను ఎవరితో సాంగత్యం చేయాలి? సజ్జనము. ఉన్నోడు మంచోడో చెడ్డోడో తెలియదు కాబట్టి అందుకని నేను ఇంటర్వ్యూలు చేస్తున్నా. ఒక ఇంటర్వ్యూ రోజుకు వినండి. అది కార్లో వెళ్తున్నో, స్కూల్లో ఎక్కడికి వెళ్తున్నో, ట్రావెలింగ్లో హ్యాపీగా యూట్యూబ్లో పెట్టుకొని వింటూ ఇంటర్వ్యూలు వింటే రోజుకు ఒక ఇంటర్వ్యూ చాలు. ఆడవాళ్ళు అయితే వంట చేసే లోపల ఒక సీరియల్ పెట్టుకోకుండా ఒక ఇంటర్వ్యూ పెట్టుకుంటే ఆ ఇంటర్వ్యూ వింటే మీకు మంచి ఆలోచనలు వస్తాయి. అది తిన్నోడికి బాగుంటుంది, వండినోళ్ళకి మీకు బాగుంటుంది. కాబట్టి ఒక వంట చేస్తూ అయినా కనీసం ఒక ఇంటర్వ్యూ వినేయచ్చు. ఓకే, కాబట్టి ఇలా చేసుకుంటూ ఉంటే సజ్జన సాంగత్యం అవుతుంది. స్వాధ్యాయం అనేది కనీసం ఒక మంచి పుస్తకం తీసుకొని ఒక 20 పేజీలు. ఇప్పుడు నేను శ్వాస అనే పుస్తకం వచ్చింది. ఓకే, శ్వాస అనే పుస్తకం పత్రిసారి ఎందుకు రాయమన్నారు? ఫస్ట్ 120 పేజీల పుస్తకం రాశారు శ్వాస అనే పుస్తకం. ఎప్పుడు? 2018లో మన ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఆర్టికల్స్ రాయమంటే మారెళ్ళ రామకృష్ణ గారు రాసినటువంటి శ్వాస మహావిజ్ఞానంలోని విషయాలను పట్టుకొని మనకి ముందర రాయడం జరిగింది. రాస్తే ఆర్టికల్స్ అన్నీ ఒక్కొక్క ఆర్టికల్గా రాస్తే ఇది బాగుందరా, చిన్న పుస్తకంగా వేయొచ్చు అనేదంటే సార్తో నాతో డిస్కషన్స్ జరుగుతూ ఉంటే
ఆ డిస్కషన్లో ఏంటి అంటే దీనికి అథెంటికేషన్స్ ఏంటి, ప్రమాణాలు ఏంటి అన్నప్పుడు ఆ ప్రమాణాల కోసం ఎతకడానికి నాకు 5 సంవత్సరాల పైన పట్టింది. అప్పుడు ఆ 120 పేజీల పుస్తకం రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతోనే సారు కవర్ పేజీ రిలీజ్ చేశాడు, పత్రి మేడం పుస్తకం రిలీజ్ చేసింది. ఓకే, దానికి ఎంతోమంది మహానుభావులు, కంచి స్వామివారి దగ్గర నుంచి, కుత్తాలం స్వామివారి దగ్గర నుంచి, భిక్షమయ్య గురూజీ, విశ్వయోగి విశ్వంజీ గారు, ఇలాంటి మహానుభావులందరూ దానికి ముందు మాట ఆ పుస్తకం చదివి ఇవ్వటం జరిగింది. ఎంతోమంది మహానుభావులు ఇవ్వటం జరిగింది. ఇలా మనకి ఆ పుస్తకం రాయడం వెనక అంత శ్రమ ఉంది. ఓకే, అంత అనేక విషయాలు దాంట్లో ఉన్నాయి ఆ శ్వాస పుస్తకంలో. ఇప్పుడు మీరు ఆ పుస్తకం పట్టుకొని శ్వాస మీద ధ్యాస అంటే ఏంది, అదేంది ధ్యానమా అంటే, ఇదిగో ఇన్ని రకాల ఎంతమంది మహానుభావులు దీని గురించి చెప్పారు అని అథెంటికేషన్గా చెప్పడానికి మీ చేతిలో ఒక భగవద్గీత లాంటి పుస్తకం అది. సార్ అడిగింది కూడా అదే, శ్వాస మీద ధ్యాస పెట్టే వాళ్ళకి ఒక భగవద్గీత లాంటి పుస్తకం కావాలని. సో దాంట్లో ఎంతమంది మహానుభావులు చెప్పారు, ఎన్ని ఉపనిషత్తుల్లో ఉంది, ఎన్ని తంత్రగ్రంథాల్లో ఉంది, ఎన్ని రకాలుగా శ్వాస గురించి ఎంతమంది మహానుభావులు చెప్పారు, మన ఆది నుంచి ఉన్నటువంటి అగస్త్య మహాముని దగ్గర నుంచి ఎంతమంది చెప్పారు, భోగనాథ్ మహర్షి ఏం చెప్పాడు, మహావతార్ బాబాజీ ఏం చెప్పారు, అన్నీ శ్వాస గురించి సంబంధించిన సింగిల్ లైన్ కొటేషన్స్ చాలా ఉంటాయి దాంట్లో. ఓకే, 150 మంది దాకా చెప్పిన మహానుభావుల విషయాలు. అలాగే ఇంకా మనకి ఉపనిషత్తుల్లో దాదాపులో 30 రకాల ఉపనిషత్తుల గురించి, అలాగే మనకి తంత్రగ్రంథాల కులావరణ తంత్రం, నిరుక్త తంత్రం, ఇట్లాంటి తంత్రగ్రంథాల గురించి, అలాగే భగవద్గీతలు ఎక్కడ, భాగవతంలో ఎక్కడ, రామాయణంలో రాముడు ఎక్కడ శ్వాస గురించి మాట్లాడాడు, అలాగే అర్ధనారీశ్వర తత్వంలో ఎక్కడ, హఠయోగంలో ఎక్కడ, యోగ వాసిష్టంలో ఎక్కడ, యోగ రసాయనంలో ఎక్కడ, ఇవన్నీ శ్లోకాలు అర్థాలతో సహా దాంట్లో ఇవ్వటం జరిగింది. దీంట్లో నా నాలెడ్జ్ అంటూ ఏమీ లేదు, అక్కడ ఉన్న నాలెడ్జ్ని తీసుకొచ్చి ఇప్పుడున్న దానికి అనుగుణంగా చేయడం తప్పితే ఇప్పుడు ఎవరు పుస్తకం రాసినా వేదంలో లేని విషయాన్ని ఎవడూ రాయలేడు, మనకి యోగులు చెప్పని విషయాన్ని కొత్తగా ఎవడూ రాయలేడు. కాబట్టి దాంట్లో ఉన్న విషయాన్ని ముందు మాటలు వెనక మాటలు తప్ప నాకేమీ దాంట్లో నాదంటూ ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు మీకేమని చెప్పాను, స్వాధ్యాయం, సత్యం, సాంగత్యం 2. ఈ 2తో పాటు మీకు సాధన బాగా జరగాలంటే 3వది అవసరం ఏమిటి అంటే శారీరక శ్రమ. శారీరక శ్రమ. శారీరక శ్రమ అంటే ఏంటి, కనీసం వాకింగ్ చేయండి. ఎందుకు పూర్వకాలంలో పుస్తకాలలో ఇది చెప్పలా, ఎందుకు చెప్పలేదు గురువులు అంటే, ఇప్పుడులాగా ఓలాలు ఊబర్లు లేవు, ఇంటికి ఒక బైకు లేదు, ఇంట్లో నుంచి కనీసం బయటికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల మినిమం నడిచేవాళ్ళు. ఇప్పుడులాగా అదేంటి అపార్ట్మెంట్లో లేవు. మొన్న ఒకరి ఇంటికి పిలిచారు, వెళ్తే పైకి ఎక్కి, నేను అది 12వ ఫ్లోర్ 13వ ఫ్లోర్లోనే ఉంటారు వాళ్ళు, ఎక్కాను. ఇదమ్మా పక్కన ఇక్కడ, నేను కిందకి దిగి నెల అయిందండి అంది, 12వ ఫ్లోర్ నుంచి. దాంట్లో దిగితే 1800 స్క్వేర్ ఫీట్, 1800 స్క్వేర్ ఫీట్లో ఆమె ఏమి తిరుగుతుంది, ఎంత వాకింగ్ చేస్తుంది? ఏదో సినిమాకో దేనికో అంటే, షాపింగ్కో అంటే తప్పితే వాళ్ళు దిగటంలా అదే ఫ్లాట్లో ఉంటున్నారు. అన్నీ స్విగ్గీ పెడితే ఇంట్లోకి వస్తాయి, జొమాటో పెడితే ఇంటికి వస్తుంది, ఈ మధ్య టిఫిన్స్ సహా అన్నీ వస్తున్నాయి, ఓలా బుక్ చేస్తే ఇంటి ముందుకు వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషి నడక కానీ శారీరకంగా చెమట పట్టడం కానీ తగ్గిపోతుంది. నేను మొన్న న్యాచురోపతి డాక్టర్ని ఒకరిని కలిసినప్పుడు ఆయన దాదాపులో 100 సంవత్సరాల పైన, చూస్తే లుక్ లైక్ 40 లాగా అనిపించాడు. ఏను స్వామి ఏంటి ఇట్లా అన్నారు ఏంటంటే, నీకు ఎంత అవసరమో అంత తిను, నువ్వెంత పని చేస్తున్నావో అంత తిను. అర్థమైందా? అది మొదలు పెట్టిన తర్వాత నేను 9 కిలోలు వెయిట్ తగ్గా. అర్థమైందా? ఇదిగో షర్ట్లు తేడా తెలుస్తున్నాయి కదా. ఎంత అలా నీకు ఎంత అవసరమో అంత తిను. అంతకు మించి తిన్నావనుకో, అది అరిగించడానికి ఏం కావాలి, నువ్వు తీసుకున్న శ్వాస
ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులుగా మారుతుంది. దీని గురించి మళ్ళీ చెప్తాను. ఈ ప్రాణశక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది అరిగించడానికి. నువ్వు 3 గంటలు ధ్యానం చేసి 3 పూట్ల బాగా తిన్నావు అనుకో, నువ్వు చేసిన ధ్యానం నీ కడుపు అరిగించడానికి అయిపోయింది. నువ్వు ఉదయం పూట నువ్వు ఏమీ చేయనప్పుడు అన్ని మొలకలు తిను, ఒక గ్లాసుడు మజ్జిగ తాగు, ఒక గ్లాసుడు బార్లీ వాటర్ తాగు, ఒళ్ళు చల్లగా ఉంటుంది. ధ్యానం చేసిన వాళ్ళకి ఒళ్ళు హీట్ ఎక్కుతుంది జనరల్గా. బార్లీ వాటర్ తాగండి, లేదా ఒక జ్యూస్ తాగండి, ఒక బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగండి. ఉదయం పూట ఎనఫ్. మధ్యాహ్నం పూట తిరిగితే ఒక కప్పు రైస్. మీరు ఎంత పని చేస్తున్నారు? మనం రోజుకి 2000 క్యాలరీలు అరగించుకోవడం కష్టమైతే మనము 4000 5000 క్యాలరీలు తింటున్నాం. ఈ ఎగస్ట్రా తిన్నదాన్ని అరిగించి బయటికి పంపించడానికి ప్రాణశక్తి ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ప్రాణశక్తికి మీరు 1 గంట ధ్యానాన్ని ఖర్చు చేస్తున్నారు. మీరు 1 గంట ధ్యానం చేస్తే మీ తిన్నది అరిగించడానికి, దాని మోషన్కి పంపించడానికి దీనికి 1 గంట ధ్యానం స్వాహ. ఇంకా ఆడవాళ్ళు అంటారు, మా ఆయన ఏమీ తినలేదు, ఇదిగో 2 ఇడ్లీ తిను. ఆయన ఈ కుర్చీలో నుంచి ఆ కుర్చీలో కదలడు. మా నాన్నగారు ఉన్నారు, ఆయన ఇటు అటు తిరగమంటే తిరగదు. 2 ఇడ్లీ చాలమ్మా నేనే చెప్పా. ఎందుకు? పెద్ద పని చేయటంలా. ఓకే, నువ్వు 1 ఇడ్లీ ఎనఫ్ మార్నింగ్. ఇంకా ఆకలి మీరు 10 రోజులు తినండి, 11వ రోజుకి ఆటోమేటిక్గా మీ డైట్ సిస్టమ్ అంతా అట్లనే మారిపోతుంది. 11 రోజులు ఆకలి అవుతుంది. దాని ప్లేస్లో మజ్జిగ తాగండి, బార్లీ వాటర్ తాగండి. ఓకే, ఆటోమేటిక్గా మీ సిస్టమ్ మారిపోతుంది. ఎప్పుడైతే కొద్దిగా ఆకలి ఉన్నప్పుడు మీ సెల్స్ ఏమవుతాయి, ఎప్పుడెప్పుడు ఎనర్జీ దొరుకుతుందా లాక్కోద్దామా అని అంటారు. ప్రతి సెల్లు ఎనర్జీ లాక్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు కణం శక్తి కావాలని ఆరాటంతో ఉంటుంది. అప్పుడు మీ ధ్యానంలో కూర్చుంటే 10 నిమిషాల్లోనే 1 గంట ధ్యాన శక్తిని లాక్కుంటారు. మీరు ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నామని కాదు, ఎంత ఎక్కువ శక్తిని తీసుకున్నామనేది ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ శక్తి తీసుకున్నామనేది ఇంపార్టెంట్. ధ్యానం చేస్తున్నాం, 3 గంటలు ధ్యానం చేశాం. బయటికి రాగానే మీ ఆయనో మీ ఆవిడో ఏదో ఒక మాట అనగానే తుస్మని మళ్ళీ నువ్వు బాంబు వెళ్ళినట్టు పేలావనుకోండి, అక్కడే అయిపోయింది నీ ధ్యానం చిచ్చుబుద్ధిలాగా. సింపుల్. నువ్వు ఎందుకు ధ్యానం చేస్తున్నావు? మానసిక ప్రశాంతత కోసం, స్థిత ప్రజ్ఞత్వం కోసం. స్థిత ప్రజ్ఞత్వం నీ జీవితంలో లేదు. ఎవడేమన్నా రియాక్ట్ కాకూడదు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంది? రియాక్ట్, డోంట్ రియాక్ట్. నువ్వు రియాక్ట్ అవుతున్నావు అంటే అది వేరేది. మళ్ళీ రియాక్ట్ కాకూడదని ప్రతి ఒక్కదానికి రియాక్ట్ కాకుండా కాదు. ఓకే, నా కర్మని నేను అనుభవిస్తున్నాను. నువ్వు ఏమనుభవిస్తున్నావమ్మా? నీ కర్మని కాదు. భగవంతుడనేవాడు మనిషికి విచక్షణ వివేకం అని 2 ఫ్యాక్టర్స్ని ఇచ్చాడు. బుద్ధి, విచక్షణ, వివేకము. ధ్యానము అంటే ది ప్లస్ యానము, బుద్ధితో ప్రయాణము. నీ బుద్ధిని పెంచుకొని నీ బుద్ధిని ఉన్నత దిశగా ప్రయోగం చేసుకుంటూ రోజు రోజుకి దినదిన వర్ధమానం అవ్వమంటే నా కర్మ అనుభవిస్తున్నాను. ఆయన్ని ఇంకోడెవడన్నా పెళ్లి చేసుకున్నా పర్వాలేదు, అది నా కర్మే. వాళ్ళ కర్మ ప్రక్షాళన జరుగుతుంది. బాగా అవుతుందా కర్మ ప్రక్షాళన? జెంట్స్కి కావాలా? జెంట్స్కి కూడా కావాలా? చెబుతా.
ఆ జెంట్స్ కూడా ఉన్నాయి, జెంట్స్కి ఉన్నాయి, అట్లాంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఆ? ఆ? ఒక ఆయన వచ్చాడు. ఆ? ఆ, ఆయన వచ్చాడు. వాళ్ళ ఆవిడకంట ధ్యానంలో ఎవరో భక్తాన్ని కనిపించాడంట. వాడికి ఇచ్చి చేయాలా నేను ఉంచుకోవాలా అని అడగడానికి వచ్చాడు. వాడు అవతలోడేంది దొరికిందే సందని, నేను నువ్వు పూర్వజన్మలో భార్యాభర్తలం, నువ్వు నేను కలిసి ఎట్టా ఉండేవాళ్ళము అని వాడు కహాని అడిగాడు. ఈ మధ్యలో నువ్వు వాడికి చెందిన దానివా నాకు చెందిన దానివా చేల్చుకోమని ఈ భర్త చెప్పాడు. ఇప్పుడు ఈ మధ్యలో నిలబడింది. పాపం ఎవరో కొద్దిగా సంస్కారం కొద్దిగా స్వాధ్యాయం ఉంది కాబట్టి నా దగ్గరికి వచ్చింది. ఈ జన్మకి ఈడే తాళి కట్టాడు కాబట్టి ఈడే మొగుడు, వాడు కట్టలేదు కాబట్టి వాడు కాదు. అర్థమైందా? నేను జాతకాలు చెప్పడంలా తీర్పులు ఇచ్చుకుంటూ కూర్చున్నా. అది సారు ఇందాక జాతకాలు చెబుతున్నాడు. జాతకాలు కాదు సార్, నా జాతకాలు కాదు, ధ్యాన పంచాయతీలు జరుగుతున్నాయి నా ఆఫీసులో. సో నేను వీలైనంత వరకు ఎదుటి వాళ్ళ జీవితాన్ని బాగుపరిచే విధంగా ప్రయత్నం చేస్తా. అది నాది లేదు అనుకోండి, మూర్ఖత్వంతో ఉన్న కొంతమంది ఉంటారు. ఆ మూర్ఖత్వంతో ఉన్న వాళ్ళని మనం ఏమీ చేయలేము. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇంధనకి ఎక్కడి నుంచి తప్పేమో స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, శారీరక శ్రమ, ఎంతో కొంత వాకింగ్ చేయండి, ఎన్నో కొన్ని ఆసనాలు వేయండి. మీకు ఫ్లెక్సిబుల్, మీకు చెయ్యి కదిలించడం వస్తే చెయ్యి కదిలియండి, భుజాలు కదిలించడం వస్తే కదిలియండి. మీకు శరీరంలో ఏది కదులుతుందో దాన్ని కదిలియండి. ఏది కదులుతుందో దాన్ని ఎక్కడ ఏ జాయింట్ని ప్రతి ఒక్కటి మినిమం కదిలించండి. అలాగే కొద్దిసేపు ప్రాణాయామాలు చేయండి, బేసిక్ ప్రాణాయామాస్. మీకు శ్వాస సంపూర్ణంగా, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత లంగ్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా మినిమం ప్రాణాయామాలు, శారీరక శ్రమ, ఇది 1 అవర్ పెట్టుకోండి. ఎంతసేపు? హాఫ్ అన్ అవర్ వాకింగ్, 15 నిమిషాలు వార్మప్స్, 15 నిమిషాలు ప్రాణాయామం, ఇది రెగ్యులర్గా పెట్టుకోండి. ఒక అర్ధగంట స్వాధ్యాయం చేయండి, ఒక పుస్తకం చదవండి, అర్ధగంట సజ్జన సాంగత్యం చేయండి, 1 గంట ధ్యానం కానీ చేసుకోండి, 1 గంట ధ్యానం చేసుకోండి. ఇలా 3 గంటలు మీరు ఆధ్యాత్మికతకు ఇస్తే ఆటోమేటిక్గా ఒక 6 మంత్స్ ఇది చేసి చూడండి, శారీరకంగా ఆరోగ్యంగా అవుతారు. మానసికంగా ఎప్పుడైతే కొత్త విషయాలు తెలుసుకుంటున్నారో మానసికంగా మీరు ఆరోగ్యవంతులు అవుతారు. సాధన ఎప్పుడైతే చేస్తారో బుద్ధిపరంగా వికాసం జరుగుతుంది. మీకు డిఎన్ఏ లెవెల్ దాకా మీకు హీలింగ్ జరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు ఉన్న రోగాలు తగ్గడము, మానసిక రోగాలు తగ్గడము, రుగ్మతలు తగ్గడము తగ్గుతూ ఉంటుంది. ఎవరన్నా డాక్టర్స్ ఉన్నారా? సార్ ఈ 3 చేస్తే 6 నెలల్లో తగ్గిపోతాయా? తగ్గుతాయి కదా, మెడికల్గా కూడా ఇది ప్రూవే కదా. రోజుకి 1 గంట శారీరక పరమైనటువంటిది, 1 గంట ఆధ్యాత్మికపరమైనటువంటిది, ఈ రెండిటికి మీరు టైం కేటాయించండి. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఎలా చేయాలి? మీరు ఏదన్నా బస్సులో వెళ్తున్నారు, ఆటోలో వెళ్తున్నారు, 4 పేజీలు చదవండి. ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు, ఓకే, 4 పుస్తకాలు చదవండి. లేదా ఒక ట్రావెల్లో వెళ్తున్నారు, ఒక వీడియో పెట్టుకొని వినండి, ఇంటర్వ్యూ. అలా చేస్తూ ఉంటే మీకు తెలియకుండా ట్రావెల్ టైంలో స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అయిపోతుంది. ధ్యానానికి ఎలా కూర్చొని చేస్తారు, ప్రాణాయామం చేస్తారు. ఇవి ఎప్పుడైతే మీరు 3 గంటలు మీరు ఆధ్యాత్మికతకి కంటిన్యూగా ఇస్తూ మీరు ఎంత అవసరమో అంత తింటే, ఎంత అవసరమో అంత తింటే, ఏం తినాలో అది తింటే,
మీకు శారీరక ఆరోగ్యం వస్తుంది, మానసిక ఉల్లాసము వస్తుంది, బుద్ధిపరంగా వికాసము వస్తుంది, ఆత్మపరంగా ఉన్నతి కలుగుతుంది. నేను చెప్పింది కరెక్టా కాదా? పాసిబుల్ అవుతుందా లేదా? ఓకే. సో ఈ సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చేయకపోతే ఏమవుతుంది? ఎవడి పెళ్ళాం ఎవరిదో తెలియదు, ఎవడి మొగుడు ఎవడికో తెలియదు, ఎవడి కర్మ ఎవరికో తెలియదు. చాలా చాలా సమాజంలో ఏమి జరుగుతుంది అంటే, ఈ పేర్లు చెప్పుకొని, స్పిరిచువాలిటీ పేరు చెప్పుకొని కుటుంబాలని దరిద్రంగా చేసుకుంటున్నారు. మీరు ధ్యానం చేసి, నేను ధ్యాన ప్రచారం చేస్తున్నానండి అని మొన్న ఒక అబ్బాయి వచ్చాడు. అద్భుతం బాబు అని, నేను సూపర్ అండి అనాలా? ధ్యాన ప్రచారం. నేను ఊర్లు తిరుగుతుంటాను, అన్ని ఊర్లు తిరిగాను, అబ్బా అన్ని స్కూళ్ళు తిరుగుతుంటాను అని. వాళ్ళ అమ్మ ఏడుస్తూ కూర్చుంది. వాళ్ళమ్మ, వీడు ధ్యాన ప్రచారం అంటున్నాడండి, ఏం చేయాలో అర్థం కావటం లేదు, వీడు ఉద్యోగం వదిలేసి వచ్చాడు, పరిస్థితి మాది అంతంత మాత్రమే ఉంది, వాళ్ళ నాన్నకి పక్షవాతము, ఒక్కడే కొడుకు, వీడిని చదివిస్తే వీడు ధ్యాన ప్రచారం అని వదిలేసి వచ్చాడు, ఏం చేస్తున్నావన్నా? ఏం చేస్తున్నావంటే, ధ్యాన ప్రచారం కోసం అండి, నాకు పత్రిసారు కనిపించి చెప్పేశాడండి, అందుకని ఉద్యోగం వదిలేసి వచ్చాను. ఉద్యోగం ఎంతకు పని చేసేవాడు అన్న? నెలకి 2.5 లక్ష శాలరీ. నెలకి 1 లక్ష శాలరీ వచ్చేసి, ఎప్పట్లో ఇది 2.5 లక్ష, ఇప్పుడు కాదు, 2017లో ఎవరో చెప్పారు, ఎవరో ఇన్స్పిరేషను, వచ్చేసాడు. నాన్న చూడగలిగినన్ని రోజులు చూశాడు. 2022లో ఆయనకు పక్షవాతం వచ్చింది, ఆయన పనిచేయటం లేదు. ఇంట్లో కొడుకు 37 ఏళ్ళు 38 ఏళ్ళు వచ్చాడు. 2087లో పుట్టాడు, 1987లో. వాడికి పెళ్లి చేద్దామనే సమయానికి టక్మని ఉద్యోగం మానేసి వచ్చేసాడు. ఉద్యోగం మానేసి వస్తే అతను ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే, ఆయన ధ్యానానికి మంచి చేశాడా చెడు చేశాడా? వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఈమె పోయి ధ్యానానికి అని చెప్తే, నువ్వు ధ్యానం చేసి నీ కొడుకు జీవితాన్ని పాడు చేశావు, నువ్వు ధ్యానం పేరుతో మీ కొడుకు జీవితాన్ని పాడు చేశావు. ఎవడో ఎదుటింటోడు, ఎవడో పిల్లోడు ధ్యానం చేస్తుంటే వాళ్ళ అమ్మ ఫెట్మని కొట్టి, అంటే వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారు కింద పైన, ఫెట్మని కొట్టి పైనోడ్లాగా దిక్కులేని బతుకుతారా, ధ్యానం ఎందుకు చేస్తావని వాళ్ళ అమ్మ కొడుతుంటే ఈమె విన్నదంట. అర్థమైందా? పైనోడు చదివింది ఐఐటి, చిన్న చదువు కాదు. అంత చదువు చదివి నువ్వు ఉద్యోగం చేయక నీ కుటుంబాన్ని కలకల్లాడకుండా దీనస్థితిలోకి తీసుకొస్తే నీకేమైంది? నీకేమవుతుంది? నువ్వు ఒక 100 మందికి కాదు, 1000 మందికి నువ్వు ఎగ్జాంపుల్. 1000 మందికి నువ్వు ఎగ్జాంపుల్. ధ్యానం చేస్తే ఇట్ట చెడిపోతావనే దానికి. అదే వ్యక్తి ధ్యానం చేసి, రివర్స్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా. మొన్న నా దగ్గరికి ఒక హైపర్ యాక్టివ్ చైల్డ్ పర్సన్ వచ్చారు. హైపర్ యాక్టివ్ చైల్డ్ అంటే మానసిక స్థిమితం సరిగ్గా లేకుండా గై నడిచేది. వాళ్ళ మదర్ వచ్చారు. మదర్ వస్తే ఆమెకి కొద్దిగా ధ్యానం చేసుకోమ్మా అనేసి ఆమెకి సంబంధించిన రెమెడీస్ కొన్ని చెప్పి ధ్యానం చేసుకోండి అంటే, కరెక్ట్గా ఆమె మొదలుపెట్టిన 20 రోజులకి, నెల రోజులకి పిల్లవాడు ఎదురుగా కూర్చొని గమ్ముగా సైలెంట్గా అయిపోవడం, ఏది పగలగొట్టకుండా ఉండటం. ఆ సైలెన్స్ చూసి ఆటోమేటిక్గా, మీరు ఏం చేస్తుంటున్నారండి ఈ మధ్య, మీ అబ్బాయి అల్లరి చేయటం లేదు అని పక్కింటి ఆవిడ అడిగింది. నేను ధ్యానం చేస్తున్నానండి. అది ఎలా అంటే, ఇదిగో ఈ వీడియో చూడండి అని స్పిరిచువల్ రియాలిటీ వీడియో ఇచ్చింది. ఆమెకి అంతకు మించి ధ్యాన ప్రచారం అంటే ఏందో తెలియదు, ఏమీ తెలియదు. ఆ స్పిరిచువల్ రియాలిటీ నేను వీడియో పంపించాను, ఇది చూసుకుంటూ చేసుకోమన్నాను.
ఆ స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూసింది, చేసుకుంటూ ఉంది, అదే పెట్టుకొని చేస్తుంది. ఒక 20 రోజుల తర్వాత వాళ్ళ పిల్లోడు సైలెంట్ అయ్యాడు ఆమె ఇంట్లో. ఆటోమేటిక్ పక్కింటి ఆమె అడిగింది, మీ అబ్బాయి ఎందుకు గొడవ చేయటం లేదని. ఆటోమేటిక్గా ఆమె ద్వారా, ఆమె ఆ అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్లకి ప్రెసిడెంట్, ఆవిడ ఏం చేసింది, మొన్న వినాయక చవితి రోజు ఆ వీడియో వేసి అందరికీ చూపించింది. 12 ఫ్లాట్లలో తెలియకుండా ధ్యానం అంటే తెలిసింది. ఇలా జరిగిందండి, మీకు తెలియకుండా మీ ధ్యానాన్ని అందరికీ చెప్పానండి అని వచ్చి చెప్పింది. అవునా అమ్మా, అందరికీ చెప్పావా? అందరూ చేసుకుంటే మంచిదే కదా అన్న. నేను ఆమెను ప్రచారం చేయమల్లా. ఆమె ధ్యానం చేస్తూ ఉంటే, ఆవిడ పచ్చపచ్చంగా ఉంటే ఆమెను చూసి 100 మంది ధ్యానంలోకి వస్తారు. ఒక 50 మార్కులు 60 మార్కులు వచ్చే మీ పిల్లోడు ధ్యానానికి వచ్చి 90% మార్కులకు వస్తే మీ పిల్లోడు ఏం చేశాడు అని 100 మంది తల్లులు అడిగి వాళ్ళ పిల్లోళ్ళందరినీ ధ్యానంలో కూర్చోబెడతారు. మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే మీ ఆర్థిక కష్టాలన్నిటినీ మీరు ధ్యానం చేసి నెరవేర్చుకుంటే, మీరు ఏం చేశారండి, మీరు కష్టాల్లో నుంచి బయటపడ్డారు అని మిమ్మల్ని అడిగి 100 మంది ధ్యానంలోకి వస్తారు. మీరు బాధ్యతను వదిలేసి, మీకు భగవంతుడిచ్చినటువంటి బాధ్యతల్ని, కర్మని వదిలేసి పక్కన పెట్టి మీరు ధ్యానం అనే పేరుతో తిరిగితే ధ్యాన ప్రచారం అవ్వదు, ధ్యానానికి నష్టమే అవుతుంది. మీకు బాధ్యత, భార్య బాధ్యత, భర్త బాధ్యత, పిల్లల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, ఇవన్నీ మీరు కర్మలో రాసుకొని వచ్చిన వారు. మనకి జాతకంలో ఒకటి చెప్తుంది, మనకేంటి అంటే మన కర్మ చక్రం ఎంతవరకు అయ్యా అంటే నీ రక్త సంబంధీకుల వరకు. అంటే రక్త సంబంధీకులు అంటే మీ నాన్నగారు, అమ్మగారు, మీ తాతగారు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, ఈ తండ్రి తరపున ఉన్న అక్కా చెల్లెళ్ళు, తల్లి తరపున ఉన్న అక్కా చెల్లెళ్ళు, నీకు తొంత పుట్టినటువంటి అక్కా చెల్లెళ్ళు, ఈ ట్రీ వాళ్ళకు పుట్టిన పిల్లలు, వాళ్ళు, వీళ్ళు మొత్తం ఎంత పెద్ద ఫ్యామిలీ వేసుకున్నా ఎంతమంది ఉంటారండి? 100 మంది, 50 మంది. ఈ 100 మందితో నీ బాధ్యత నిర్వర్తించడమే నీ కర్మ కరిగించుకోవడం. ఈ 100 మందితో వాళ్ళు తిడితే పడండి. ఎందుకు? నువ్వు వాడి చెల్లెలుగా నువ్వెందుకు పుట్టాలు ఎంచుకొని వచ్చావు? కొద్దిగా అవాయిడ్ చేసుకోండి, కానీ వాళ్ళ పట్ల తిట్టుకోవద్దు. మీ బాధ్యతని నిర్వర్తించండి. మీ తమ్ముడు అన్న హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్ళి మీరు 10,000 ఇవ్వగలిగితే ఇవ్వండి. వాడు నన్ను తిట్టాడు అని గమ్ముగా ఉండొద్దు, అది కర్మే. మీ బాధ్యత ఎంత ఉందో అంతవరకు చూడండి. వాళ్ళు మంచిగా ఉన్నా లేకపోయినా ఆ రుణం అంతటితో కట్ అవుతుంది. ఆ రుణం దాటి, ఈ 100 మందిని దాటి నువ్వు బయట పనిచేసేది నీ కర్మ ప్రక్షాళన. ఈ గ్రౌండ్ లోపల పనిచేసేది నీ కర్మ, నువ్వు అనుభవించక తప్పదు. ఈ గ్రౌండ్ను దాటి నువ్వు ఒకటి ధ్యానం నేర్పావా, అది నీ ఆత్మోన్నతి. ఈ గ్రౌండ్ను దాటి నువ్వు ఒకడికి మంచి చెప్పావా, ఆత్మోన్నతి. ఓ రోడ్డు మీద నిలబడ్డావు, ఎవడో అడ్రస్ అడిగాడు, ఒక మంచి మాట చెప్పి అటు పంపించావు, ఆత్మోన్నతి. అర్థమైందా? ఇప్పుడు భద్రకాళి అమ్మవారి గుళ్ళోకి వెళ్తే ఒక ఆవిడ వచ్చింది పరిగెత్తుకుంటూ, స్వామి మీ వీడియోలు చూస్తుంటానని. ఓకే అమ్మా, మంచిదమ్మా అన్న. నేను ఇక్కడ సేవ చేయడానికి వచ్చాను, బాగా చేయమ్మా అంటే, ఇక్కడ సేవ చేయడానికి వచ్చిన తర్వాత మా ఆయనకి ఆరోగ్యం బాగుపడింది అంది. అవునమ్మా, మంచిది, అమ్మవారు చాలా పవర్ఫుల్, నువ్వు అక్కడ సేవ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకు సెట్ అవుతుంది అని చెప్పా. ఆ మాట చెప్పడం ఆమెకి ఇంకా ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరమ్మా నా ఎంబడి పడతావంటే, ఆమె ఏదో తిట్టుకుంటుంది, నాకు ఇప్పుడు తగలపోవచ్చు, రేపు నాకెక్కడో వీక్ అయిన మూమెంట్ ఉంటుంది, అప్పుడు వచ్చి నెత్తిన పడతాయి ఇవన్నీ. అధికారం ఉంది కదా అని నువ్వు అహం చూపిస్తే ఒక రోజుకి ఈడేసిన గులకరాయి తగలకపోవచ్చు, కానీ ఆ గులకరాళ్ళు ఎప్పుడుకో ఒక ట్రాక్టరో లారీనో అయ్యి మొత్తం గులకరాళ్ళన్నీ ఒక్కసారి నెత్తి మీద పడ్డ రోజు నువ్వు కనపడవు. పెద్ద పెద్ద వాళ్ళకి జరుగుతున్నది ఇదే.
అధికారం ఉంది కదా, నేను గొప్ప కదా అంటే ఆటోమేటిక్గా వీడి మనసులో అనుకుంటాడు గులకరాయి వెళ్ళింది, కానీ అప్పుడున్న బలానికి తగలది. కానీ వాళ్ళకి ఒక్కొక్క యోగం ఉంటుంది, ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఆ టప్పనే పడ్డప్పుడు ఈ గులకరాలన్నీ పోయి నెత్తిన పడతాయి. ఇప్పుడు అదే నేను వాళ్ళకి ఒక మంచి మాట చెప్పొచ్చా, నాకేమవుతుంది, అయ్యా ఎక్కడున్నా చల్లంగా ఉండాలయ్యా మీరు అంది. ఆమె గుళ్ళో అంత శక్తి పొందుతూ ఎక్కడున్నా మీరు చల్లంగా ఉండాలి అంది. ఈ మాట నాకెంత ఆశీర్వచనం, అవునా? సో చాలు. మీరు నిత్య జీవితంలో స్పిరిచువాలిటీ అంటే ఏదో స్పెషల్గా చేసేది కాదండి. నీ నడకలో స్పిరిచువాలిటీ ఉండాలి, నువ్వు వండే వంటలో స్పిరిచువాలిటీ ఉండాలి, నువ్వు కసువు చిమ్మే దాంట్లో స్పిరిచువాలిటీ ఉండాలి, నువ్వు చేసే బట్టలు ఉతికే దాంట్లో స్పిరిచువాలిటీ ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో స్పిరిచువాలిటీ ఉంది అని భావిస్తే ఆటోమేటిక్గా అద్భుతం జరుగుతుంది. నేను ఒకరింటికి వెళ్ళా, ఆమె 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి. ఆమె కృష్ణ భక్తురాలు, కృష్ణ రాధా అమ్మవారి భక్తురాలు. ఆమెను చూసిన తర్వాత ఆమె పూజ చేస్తుంటే ఇప్పటి నుంచో రమ్మంటే మొన్న రాధాష్టమికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె పూజ చేస్తుంది. ఇట్లా పూలు ఇట్లా ఇదిలిచ్చి నీట్గా పెడితే, అమ్మో కృష్ణుడి మీద బరువు ఎక్కువ అవుతాయేమో, కొద్దిగా పక్కకు జరుపు. పాలు నైవేద్యం పెట్టి ఇట్లా వేడి చూసి, అమ్మ కృష్ణుడికి ఇంత వేడి కావేమో, అమ్మ ఉంటుంది. పొంగల్ నైవేద్యం పెడుతూ, అబ్బా ఇంత వేడిది కాదు, కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టు. అభిషేకం చేస్తూ కృష్ణుడికి చన్నీళ్ళు పోస్తే ఎలా, కొద్దిగా గులెచ్చని నీళ్లు పోద్దాం. అక్కడ ఖచ్చితంగా ఆమె చూపించే ప్రేమకి కృష్ణ కాన్షియస్నెస్ అక్కడ వచ్చి తీరుతుంది. ఆమె ఎలా అంటే మనకు అనిపిస్తుంది పక్కన కూర్చున్న వాళ్ళకి, కృష్ణుడికి ఇక్కడ తప్పితే ఇంకెక్కడ పని లేదబ్బా, ఇంకేం పని ఉన్నా మానుకొని ఇక్కడికి వచ్చి కూర్చో కృష్ణ అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది ఆమె చూపించే ప్రేమ. కొద్దిగా వేడి పాలు వాళ్ళ మనమరాలు తెస్తే ఇట్లా పెట్టి ఇట్లా నైవేద్యం పెడితే వేడి పాలు తాకి, అబ్బా ఇంత వేడి పాలు పెట్టావే కృష్ణుడికి కాలిపోవా అని ఈమె కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి. ఇంకా ఆమె నిత్య ధ్యానమే కదా ఆమె చేస్తుంది, పూజ కాదు అక్కడ చేస్తుంది ఆవిడ. క్షణం కృష్ణ, ఆమె తన్మయత్వం. ఆమెను చూస్తే ఎలా ఉందంటే ఎర్రగా, ఇంకా ఎక్కడా కూడా చిన్న ముడత లేకుండా, అలాగే 80 ఏళ్ళు ఆవిడ అన్నట్లుగా ఎంత ఉంది అంటే ఆమె, ఇది చీర బాగుందమ్మా అని వేరే వాళ్ళు వచ్చేస్తే కృష్ణప్రసాదం తల్లి. ఇంకా ఆమె నడవడికలో ఆధ్యాత్మికత ఉంది. మనం నడిచేటప్పుడు ఎలా ఉండాలి, మనం రోడ్డు మీదకి వెళ్తున్న, ఇంట్లో చిమ్ముతున్నారు, ఇంటి నుంచే వద్దాం, కసువు చిమ్ముతున్నారు, నా బ్రెయిన్లో ఉన్న మురికి, మా ఇంట్లో ఉన్న పిల్లల బ్రెయిన్లో ఉన్న మురికి, మా ఆయనలో ఉన్న మురికి అంతా క్లీన్ చేస్తున్నానని క్లీన్ చేస్తే మీ ఇంట్లో కసువు ఏమైపోతుంది? ఈ థాట్ ఫామ్లో తుడిస్తే ఏమవుతుంది? అందరి మైండ్లో ఉన్న చెత్త, అందరి ఆరాల్లో ఉన్న చెత్త క్లీన్ కాదా? బట్టలు ఉతుకుతూ వాళ్ళ ఆరాల్లో, వాళ్ళ ఒంటికి తగిలించుకొని ఉండే కదా, వాళ్ళ ఆరాల్లో ఉండే మురికిని నేను ఉతికేస్తున్నాను అనే భావంతో ఉతకండి. పిల్లవాడికి స్నానం చేయిస్తూ సాక్షాత్ కృష్ణుడికే నేను స్నానం చేయిస్తున్నాను, చంచి కృష్ణుడికి, అది అభిషేకం అవుతుంది. అప్పుడు స్నానం కాదు, అది అభిషేకం అవుతుంది. మీరు అన్నం వండేటప్పుడు మీరు భక్తి భావంతో వండితే మీకు అన్నం అవ్వదు, అది అన్నదానం అవ్వదు, ప్రసాదం అవుతుంది. యద్భావం తద్భవతి అన్నారు భగవంతుడు, యత్ కర్మ తద్భవతి అనలేదు. నువ్వు పని చేస్తే ఫలితం ఇస్తాననలేదు. భావంతో ఆవిడ, నేను ఇంకోటి చూశాను, కృష్ణయ్య
నీకు ఈ పొంగలు పెడుతున్నాను, నీ కడుపు నిండా ఉందా? ఇలాగే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కడుపు నింపు, నీ కడుపు నిండటమే కాదు అందరి కడుపు నింపు అని ఆమె నైవేద్యం పెడుతుంటే ఏం మంత్రం లేదు ఆమెకి, ఇదే నైవేద్యం ఆమెది. అక్కడ ఆ కృష్ణుడి కడుపునే నింపాలనే భావనతో నింపిన ఆవిడకి ఈమె కడుపు నింపడానికి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? మీ ముందుకి ఎవడో భిక్షగాడు వచ్చాడు, సాక్షాత్ భగవంతుడని మీరు ₹1 ఇచ్చారనుకోండి, భగవంతుడికే డబ్బులు ఇవ్వగలిగిన వాడికి మీకు ఆర్థిక సమస్యలు ఉంటాయా? ఒక అన్నదానానికి సాక్షాత్ యోగులకి, సాక్షాత్ భగవంతులకి అని భావన చేసి మీరు అన్నదానానికి డబ్బులు ఇచ్చారు, అప్పుడు భగవంతులకి అన్నం పెట్టిన వాళ్ళకి మీకు అన్నానికి కొరత ఉంటుందా? మీకు డబ్బు కొరత ఉంటుందా? ఉంటుంది అని మీకు ఎక్కడైనా భావన కలిగింది అంటే మీ భావనలలో లోపం ఉంది. మీ భావనలు ఎందుకు అలా ఉన్నాయి అంటే మీకు స్వాధ్యాయం సజ్జన సాంగత్యం లేదు. మీరు స్నానం చేస్తున్నారు, సాక్షాత్ శివాభిషేకం చేసుకుంటున్నానని స్నానం చేయండి, మీ స్నానమే మీకు అభిషేకం. మీరు ఇల్లు ఊడుతున్నారు, నాలో ఉన్న నెగిటివిటీని అంతా చుమ్మేస్తున్నానని తీసుకోండి. నేను చీపిరికి అంటే మనకి పోలేరమ్మ మాచమ్మ ఇవి వంట అమ్మవార్లు వచ్చినప్పుడు పక్కన పెట్టేది, తుడిచేయడానికి పెట్టేదేంటి? చీపిరే. ఎవరన్నా దెయ్యాలు వస్తాయంటే పెట్టేదేంటి? చీపిరే. మన శాస్త్రంలో మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు చీపిరితో నెగిటివిటీని చిమ్మేయొచ్చు అని. మీరేం చేస్తున్నారు? నా కర్మ కాలింది, నేను ఓడవలసి వచ్చింది, ఊడుతున్నాను, అట్నే కర్మ కాలిపోయా. వీడి బట్టలు ఉతకాల్సి వచ్చింది, నా బతికింత అయిపోయింది. యద్భావం తద్భవతి. మీ బతుకు అంతే అయిపోయిందని మీరు భావిస్తున్నారు కాబట్టి మీ బతుకు అట్నే ఉంటుంది. మీ భావనలు పట్టే మీ జీవితం. మీ భావనలు మారాలంటే మీ స్థితి మారాలి. మీ స్థితి మారాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం సక్కంగా కుదరాలంటే స్వాధ్యాయం సజ్జన సాంగత్యం కావాలి. మీ భావనలో నుంచి అప్పుడు సంకల్పాలు పెట్టుకోండి. మీ భావనలో నుంచి సంకల్పాలు పెట్టుకోండి. మీ భావనలో నుంచి మీ వాక్కు పెట్టుకోండి. అప్పుడు నీ వాక్కు ఏమవుతుంది? నీ నుదిటి రాత అవుతుంది. లేతే నేను అది ఇది అని మాట్లాడతా, నా వాక్కే నా నుదిటి రాత అంటే ఎక్కడి నుంచి అవుతుంది నుదిటి రాత? నువ్వు పక్కనోడు మంచి కోరుకోనప్పుడు నీకు మంచి ఎవడు కోరుకుంటాడు? మన వాళ్ళు చెప్పింది లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఎంత దూరం పెట్టారండి తాటు? లోకంలో అందరూ సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు అంటే లోకంలో ఉండే ప్రతి మనిషి సుఖంగా ఉండాలి. పాకిస్తాన్ వాళ్ళు కష్టాలు పడాలని లేదు, బంగ్లాదేశ్ వాళ్ళు కష్టాలు పడాలని లేదు. మా ఆవిడ ఇట్టా అని చెబుతూ లోకా సమస్త సుఖినో భవంతు అంటే నేను ఎందుకు ఆపా అంటే మేడం మంచినీళ్ళు తాగుతుంది. మొన్న నాకు ఒక అనుభవం, ఒక రైట్ నీళ్ళు తాగుతున్నాను, నేను నవ్విచ్చాను, అని మూసేసిన అందరి మీద. ఓకే, అలా చేయకూడదని స్లోగా ఆపా. ఓకే మేడం, మీరు కూడా తాగండి. ఓకేనా? అలా అనమాట. సో మీకు స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ధ్యానం ఈ మూడు అనేది ట్రయాంగులర్. మీరు ఒక డాట్ దగ్గర అవుతారా, ఈ ట్రయాంగిల్ లాగా వ్యాపిస్తారా అంటే వ్యాపించాలి. ఆ తర్వాత మీకేమవుతుంది? మీ భావనా శక్తి మారిపోతుంది. ఎప్పుడైతే మీ భావనా శక్తి మారిందో
అప్పుడు మీ జీవితంలో అడుగడుగు మారుతూ ఉంటుంది. అర్థమైందా? అడుగడుగు మారుతూ ఉంటుంది. నేను ఒక అబ్బాయికి నా దగ్గరకు వచ్చాడు. ఆ అబ్బాయికి ఒక్కటే థాట్ ఇట్లానే చెప్పా, ఏమంటే నువ్వు చేసే పనిలో భావనలు మార్చుకోమని. టక్మని ఒక 6-7 నెలల తర్వాత కనిపించాడు. చాలా అద్భుతంగా లైఫ్ మారింది సార్ అన్నాడు. ఏంటి అంత అద్భుతంగా నేనేం చెప్పాను? అలాగే ఆయనకి చెప్పిన విషయం కూడా నాకు గుర్తులేదు. చెప్పిన విషయం కూడా నాకు గుర్తులేదు. భావనలు మార్చుకోమంటే ఆయనకి అందరితో లీగల్ ఇష్యూస్. అయితే ఆయన దగ్గరకు కుక్కలు చాలా వచ్చాయి. ఆయన షాప్ దగ్గరికి వచ్చే రోజు తరిమేవాడు. ఎందుకో నేను చెప్పిన తర్వాత భావనలు మార్చుకోమంటే, నాకు కుక్కలు వస్తే కాలభైరవ స్వరూపం కదా, దానికి అన్నం పెడితే నా కష్టాలు పోతాయేమో, కాలభైరవుడికి అన్నం పెట్టే భాగ్యాన్ని నేను కాదనుకున్నానేమో అనే భావన వచ్చింది ఆయనకి. రోజు అన్నం పెట్టడం మొదలుపెట్టాడు కుక్కలకి. అన్నం పెడుతూ ఉంటే ఒక్కొక్క కేసు అవతలలో కోర్టుకు రాకపోవటం, 3-4 హీరింగ్లు రాకపోవటం, అట్లా జరిగి కేసులన్నీ కొట్టేసుకుంటూ 8 నెలల్లో ఆయన మీద ఉన్న 16 కేసులు కట్ అయినాయి. హైదరాబాద్ జగద్గిరి గుట్టలో ఉంటాడు ఆయన. ఏది ల్యాండ్ ఇష్యూస్. చివరికి అన్నాదమ్ములు 3, ఎందుకో తెలుసా? 3 900 గజాలు 906 గజాల దగ్గర పెద్దోడు 6 గజాలు ఎక్స్ట్రా కావాలన్నాడంట. రెండోవాడు నాకు 6 గజాలు తగ్గుతాయి అన్నాడంట. మూడోవాడు తలా 2 గజాలు పంచుకున్నాడు. దీనికోసం 18 ఏళ్ళుగా 900 గజాలని కేసులో 12 ఏళ్ళుగా కేసుల్లో పెట్టుకొని కొట్టుకుంటున్నారు. అన్న పోయి కేసేసిన అన్న పోయి, ఒరే ఎవడికో ఎంత ఎందుకురా, ఇది ఎందుకు కొట్టుకోవడం, ఈ 6 గజాల కంటే ఎక్కువ కోట్లకు పెట్టాను అనేసి ఆయన రియలైజ్ అయ్యి ఆటోమేటిక్గా వచ్చి ఇచ్చాడు. ఎవరితో అది పంచుకుందాం తలా 300 గజాలు అనేసి. ఓకే, అయిపోయింది. కుక్కలకి కాలభైరవుడు సాక్షాత్ నా దగ్గరకు వచ్చాడు అని పెట్టాడు. భావం మారింది. భావం తగ్గ యూనివర్సుల్లో దాని ఫలితం మారింది. మనకు ఉపాసనకి వెళ్తే ఎవరైనా శత్రునాశిని కాలభైరవ హోమం చేయండి, కాలభైరవ అష్టకం చేయండి చెబుతున్నాం. నీ భావనలో కాలభైరవుడు ప్రకృతిలో ఉన్నాడు. నువ్వు ఎన్ని కుక్కలకు ఆహారం వేశావు, అక్కడ 4 సార్లు కాలభైరవ హోమం వచ్చి ఇక్కడ ఎదురుగా వచ్చిన కుక్కని ఫటీమని కొట్టామంటే తుస్. అయిపోయింది. నువ్వు అమ్మవారికి 1,00,000 బిల్వాలతో కుంకుమార్చన చేసి, అబ్బా కుంకుమార్చన 1,00,000 నామాలతో చేశాను అని చెప్పి ఇంట్లోకి రాగానే పెళ్ళాన్ని 2 మాటలు తిని ఇంట్లో కూతుర్ని 2 మాటలు తిప్పావంటే అయిపోయింది. జగన్మాత అన్నావు అంటే సృష్టి మొత్తం ఆవహించి ఉన్నటువంటి జగజ్జనని అన్నావు. ప్రతి పురుషుల్లోనూ స్త్రీలోనూ ఉన్నటువంటి జగన్మాత తత్వాన్ని అమ్మాని నువ్వు చూడలేకపోతే నువ్వు చేసిన పూజకి ఏమిటి అర్థం? అదే తత్వంతో నువ్వు ధ్యానంలో ఉండు, అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుంది. ప్రతి వాళ్ళల్లో అమ్మతత్వాన్ని చూడు, అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుంది. అమ్మ అనే భావంతో పలకరించు, అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుంది. సృష్టి అంతా అమ్మతత్వమను. ఓ చెట్టు ఉంది, పచ్చగా ఉంది, అమ్మ దానికి ఎంత ఆహారం ఇస్తుందో, ఎంత పచ్చగా ఉందో అని భావన చేయి. ఒక పూల చెట్టు ప్రకృతిలో ఎంత అందంగా ఉందో ఆనందపడు. ఇదే శ్రీ విద్య అంటే. నువ్వు ఇంత కుంకుమ చేసి, ఇన్నిన్ని పూలతో చేసి, ఇన్నిన్ని టన్నుల పూలు వాడేదానికంటే ప్రకృతిలో అమ్మతత్వాన్ని చూడలేనప్పుడు నువ్వు ఎన్ని పూజలు చేసినా అనర్థమే. నువ్వు అదే ప్రకృతిలో నువ్వు ధ్యానం చేస్తూ ప్రకృతి మొత్తం అమ్మతత్వమే అని భావన చేయండి. నాకు ఈరోజు ఒక క్లయింట్ వచ్చారు అంటే అమ్మవారు పంపించింది అనే భావనతో చెప్పగలుగుతున్నాను. కాబట్టి
రవిశాస్త్రి అంటే ఒక ఈరోజు ఎక్కడ ఉన్నా కానీ ఎంతమంది విన్నా కానీ మన రవిశాస్త్రి అంటారు. ఏం సార్ కిషన్ రెడ్డి సార్? నేను మైసూర్ పాక్ అంటే మైసూర్ పాక్ వస్తుంది, స్వీట్ అంటే ఏదైనా రావచ్చు. యద్భావం తద్భవతి. నువ్వు మాట్లాడేటప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నావు? చాలామంది వాడికి అది పోవాలి, వీడికి ఇది పోవాలి, అది పోవాలి. నువ్వు 10 మందికి పోవాలన్న ముందర నీ జీవితంలో ఆ 10 పోయి నీ జీవితంలో నువ్వు వాడికి అది పోవాలి, వీడికి ఇది పోవాలి, ఇది పోవాలి, 10 కలిసి నీకు పోయినాయి అనుకోండి, ఏమవుతుంది? 10 కలిసి నీకు పోతే ఏమైంది? నీ జీవితమే పోయింది. సో పోవాలనుకున్నాయి కొన్ని ఉంటాయి, ఉండాలనుకున్నాయి కొన్ని ఉంటాయి. వాడికి కోపం ఎక్కువ అండి, అది తగ్గిపోవాలి. వాడికి కోపం తగ్గుతుందో లేదో కానీ నీ కోపం తగ్గుతుంది. వాడికి బ్యాలెన్స్ తక్కువ అండి, వాడికి స్థితప్రజ్ఞత్వం రావాలి, నీకు అది వస్తుంది. ఓకేనా? సింపుల్. మీ జీవితంలో అప్లై చేసి చూడండి, అద్భుతాలు. వాడికి మంచి బుద్ధి రావాలండి, నీకు మంచి బుద్ధి వస్తుంది ముందర. నా ఆస్తి దక్కాలండి, ఎవరు ఆస్తి వాళ్ళకుంటే సరిపోతుంది అనండి, నీ ఆస్తి నీకు ముందర దక్కుతుంది. పిల్లలందరూ బాగుండాలండి, పద్ధతిగా ఉండాలండి అంటే ముందర నీ ఇంట్లో పిల్లలు బాగుంటారు. మొన్న నా దగ్గరికి ఒకరు వచ్చారు, పెద్ద కోటీశ్వరుల ఫ్యామిలీ, ఒక్కడే కొడుకు. వాడు ఏమైంది అంటే మంచి డ్రగ్స్ హ్యాబిట్కి 18 సంవత్సరాలకు అలవాటు అయ్యాడు. ఆ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే నేనేదో చెప్పాను, చేయించాను, మధ్యలో ఒక 3-4 నెలలు మానాడు. ఆ తర్వాత మళ్ళీ అదే డోస్ డ్రగ్స్ తీసుకుంటే అది పడక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. 18 ఏళ్ళు, 19. పెద్ద ఫ్యామిలీ, కోట్లు సంపాదించారు. ఎలా సంపాదించారు అనేది భావనలోకి వెళ్ళా. వాళ్ళకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఏదేదో మొత్తం స్టేట్లలో చెప్పారు, 8 లిక్కర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. లిక్కర్ ఫ్యాక్టరీల మీద వాళ్ళు సంపాదించారు. కొడుకు ఏమైపోయింది? ఏమైంది? ఎంతమంది ఇళ్లల్లో బాధ వచ్చి తగులుతుంది. ఇప్పుడు నేను క్లాస్ చెబుతున్నా, ఇది ఇట్లా విన్న వాళ్ళు కానీ, వీడియో రూపంలో విన్న వాళ్ళు కానీ, అబ్బా రవిశాస్త్రి బాగా చెప్పాడు అనే భావన కలిగితే అది ఎంత పాజిటివ్ భావన అవుతుందో, అదే రివర్స్లో అనిపించేటట్టు చెప్పామనుకోండి, అది కూడా నెగిటివ్ భావన అవుతుంది. నాకు ఒక మాస్టర్ ఉన్నాడు, ఆ మాస్టరు బాగా క్లోజే తెలుసు. ఆయన ఎవరి ముందర కూర్చున్నా కానీ ఇదిగో ఇట్లా కాళ్ళ మీద కాలు వేసుకుంటాడు, లేకపోతే ఇట్లా పైనకి ఏదో పెట్టుకొని కూర్చుంటాడు, ఒక విచిత్రంగా కూర్చుంటాడు. తర్వాత ఒక దెబ్బ గట్టిగా తగిలింది. ఎక్కడి నుంచి తగులుతుంది? ఆయన మాట్లాడిన మాటల్లో నుంచి తగలదు, మనం కూర్చున్న అనుకోవను కూడా జనాలు గుర్తిస్తారు. ఆ అనుకోవ ఎదుటి వాళ్ళలోకి వెళ్ళి, అబ్బా ఎంత పద్ధతిగా కూర్చున్నాడు రా, రవిశాస్త్రికి ఆ విషయం తెలిసినా కానీ నోరు మూసుకొని ఉన్నారా. ఈ ఎన్నో కాల్స్ నాకు వస్తాయి, ఆయనకంటే ఈయనకి ఎక్కువ తెలిసినా కానీ నోరు మూసుకొని ఉంటారా చాలా సందర్భాల్లో. అవి తెలిసిన మన దగ్గరకు వచ్చిన
గెస్ట్ని మనం గౌరవించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పంపిస్తే మనకి భగవంతుడు ఆతిథ్యం ఇస్తాడు. ఈరోజు భద్రకాళి అమ్మవారి గుడిలో నాకు జరిగినట్టుగా. ఆడకి ఎవరూ తెలియదు, నాకు వెళ్తుంటే ఆవిడెవడో పిలవటం ఏంటి, వాళ్ళు దండలేసి పంపించడం ఏంటి. మన శ్వాస దగ్గర నుంచి మనం నడిచే ప్రతి నడక కూడా చాలా 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 అవసరం. నీ భావాన్ని అది ప్రకటిస్తూ ఉంటుంది. ఓకే, యద్భావం తద్భవతి. అది జరగాలి అంటే ఏం జరగాలి? ఏం జరగాలి? గట్టిగా చెప్పండి. భావాలను మార్చుకోవాలంటే మీ అందరికీ సాధ్యం కాలేదే. ఆలోచనలు మార్చుకోవడం అందరికీ సాధ్యం కాదే. ధ్యానం చేస్తే మీ బుద్ధి వికాసం జరిగితేనే మీ భావనలు మారతాయి. ధ్యానం చేస్తే మీ బుద్ధి వికాసం జరిగితేనే మీకు మార్పు జరుగుతుంది. మీరు అదే ఇంట్లో ఉంటూ అదే గదిలో ఉంటూ నా వికసించాలి అంటే వికసించరు. మీ చైతన్యం అనేది మారుతూ పెరుగుతూ వెళ్తుంటేనే జరుగుతుంది. మీ చైతన్యం పెరగాలి అంటే ధ్యానం చేయాలి. ఫస్ట్ పాయింట్, మీ చైతన్యం పెరగాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని మీకు అర్థం అవ్వాలి అంటే సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చేసుకోవాలి. సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చేయాలి. దాంట్లో స్వాధ్యాయం ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదవకండి. సరైన గురువుల జీవిత చరిత్రలు చదవండి. పత్రిజీ గారు చెప్పిన 52 పుస్తకాలు ఉన్నాయి. 52 పుస్తకాలు ఎవరు చదివారు? మన ముందరున్న గురువు, ఆయన చెప్పిన 52 పుస్తకాలు ఉన్నాయి. యాభై 52 పుస్తకాలని పత్రిసాదులు ఉన్నప్పుడు ఒకటి ఆలోచన చేశాం. పిరమిడ్ ప్రజ్ఞాన దీపికలని సారు టైటిల్ కూడా ఇచ్చారు. 52 పుస్తకాలని కలిపి వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3గా ప్రింట్ చేయాలని. అది ఎవరికి తెలియదులే, కానీ ఇప్పుడు ఏదో ఫ్లోలో వచ్చింది. దాని టైటిల్ కూడా పిరమిడ్ ప్రజ్ఞాన దీపికలు. 30 సంవత్సరాల ధ్యాన అనుభవం, లక్షలాది పుస్తకాల సారం, ఎంతో యోగుల మంది జీవన ప్రమాణంతో కూడిన గ్రంథరాజం అని సారు ఒక పేజీ మీద రాసిచ్చారు. అప్పుడు మొత్తం పుస్తకాల్లో ఒక వాల్యూమ్గా రావాలని ఎందుకో ఫ్లోలో ఈరోజు వరంగల్లో వచ్చింది. అది ఎప్పుడు 2016లోనో 17లోనో. అప్పుడు మన మాస్టర్లు ఎందుకన్నా నేను ధ్యాన మహాచక్రానికి వచ్చిన గురువులకి ఇలా పుస్తకం చేసి హ్యాపీగా ఆ 3 పుస్తకాలు ఇస్తే అంతకు మించింది లేదు సార్ అని మొత్తుకున్నప్పుడు మనం ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి. ఓకే, మీరు ధ్యానం బాగా కుదరాలి అంటే పిరమిడ్ను ఉపయోగించుకోండి. లేదా దగ్గరలో ఉన్నటువంటి ఎన్నో శక్తి క్షేత్రాలు ఉన్నాయి. మీకు వరంగల్కి భద్రకాళి అమ్మవారు, అలా ప్రతి ఊర్లో ఏదో ఒక యోగి, ఏదో ఒక మహానుభావుడు తపస్సు చేసినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి. వాటిని ఉపయోగించుకుంటూ పిరమిడ్ని కానీ టెంపుల్స్ని కానీ ఎక్కడ ఏవి ఉపయోగించుకోవాలంటే అవి ఉపయోగించుకోండి. ఆ వైబ్రేషన్లో మీరు ధ్యానం చేయండి. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. లేదు అంటే ఏదో రకమైన ఇదిగానే ఉంటుంది. మీరు జీవితాలను కలకలలాడించుకోలేకపోయారు. మీ కుటుంబాలు కలకలలాడటం లేదు. మీ ఇంట్లో పిల్లోడు చక్కగా చదవటం లేదు. మీ ఇంట్లో పిల్లవాళ్ళకి పెళ్ళిళ్ళు కావటం లేదు. మీకు ఆర్థిక కష్టాలు ఉన్నాయి. మీకు అనేక ఇబ్బందులు ఉన్నాయి.
అంటే మీరు ధ్యానం చక్కగా చేయటం లేదు. మా ఆయన నా మాట వింటం లేదు అన్నారు, మా ఆవిడ నా మాట వింటం లేదు, మీకోసం చెప్పా. అర్థమైందా? సో అన్నీ మీ జీవితంలో సమస్థితిలో జరగాలి అంటే, సమస్థితిలో సమన్యాయంలో జరగాలి అంటే, మీ జీవితం అద్భుతంగా ఉండాలంటే చేయవలసింది ధ్యానమే. ఆ ధ్యానాన్ని కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనే దానికి స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ భావనా క్షేత్రం మారుతుంది. మీ భావనలతో మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా సృష్టించుకోగలరు. అది నిత్య జీవితంలో అప్లై చేయండి. వాడు బాగుండాలి, వీడు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఓకే, అందరూ బాగుండాలన్నప్పుడు నువ్వు కూడా బాగుంటావు కదా దాంట్లో. ఆటోమేటిక్గా జరుగుతుంది. సింపుల్గా ఫైనల్గా 1:30 అవుతుంది కాబట్టి ఒక విషయం చెప్పి మాట్లాడతా. ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే, ఈ ప్రకృతి మొత్తం వ్యాపించి ఉన్నది ఎవరు? ఎవరు? కాస్మిక్ ఎనర్జీ. ఇంకా ప్రకృతి మొత్తం వ్యాపించి ఉన్నది ఏంటి? పంచభూతాలు. పంచభూతాల పైన ఉన్నది ఎవరు? భగవంతుడు. చైతన్యము. ఇంకా ఆ చైతన్యానికి మూలంగా ఉన్నది పరమాత్మ. ఇంకా సూపర్ కాన్షియస్నెస్. ఇవి ఏది చెప్పినా ఈ కనిపించే ప్రకృతి, కనిపించే గోళాలు మొత్తం వ్యాపించి ఉన్నది ప్రకృతి అంటాం. అవునా? ప్రకృతి. అవునా కాదా? ఇదంతా కనిపించే మేనిఫెస్టేషన్ వరల్డ్ అంతా కూడా ప్రకృతి అంటాం. ఓకే, మేనిఫెస్టేషన్ వరల్డ్ అంతా ప్రకృతి. దాన్ని మనం అమ్మవారు స్వరూపంగా మనకి వేదాలు ఘోషించాయి. అర్థమైందా? అమ్మవారి స్వరూపంగా వేదాలు ఘోషించాయి. అదే ఈ ప్రకృతి అవతల ఉన్నటువంటి అన్మానిఫెస్టేషన్ అంటే కనిపించనిటువంటిది ఏదైతే ఉందో, దీన్నంతా నడిపిస్తుంది ఏదైతే ఉందో దాన్ని పురుష తత్వంగా మనం చెప్పారు. అదే మన పార్వతీ పరమేశ్వరులు అనుకోవచ్చు, అర్ధనారీశ్వర తత్వం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఈ కనిపించే మొత్తం ప్రకృతి ఏంటి? అమ్మవారి తత్వం. అమ్మవారి తత్వమా కాదా? అంటే మొక్కున్నా, చెట్టున్నా, ఏమున్నా, మంచున్నా, చెడున్నా అమ్మవారి తత్వం. ఓకే, ఈ ప్రకృతి మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఈ తత్వంలో మీరు ప్రకృతితో అనుసంధానం దేంతో అవుతున్నారు? ఈ ప్రకృతి మొత్తం ఏదైతే నిశ్వాసిస్తుందో అంటే వదులుతుందో, నువ్వు దానిని పీలుస్తున్నావు. అంటే ప్రకృతి వదిలిన దాన్ని నువ్వు పీలుస్తున్నావు. నువ్వు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని ప్రకృతి పీలుస్తుంది. అవునా? అంటే నువ్వు వదిలిన గాలి ఎవరు పీలుస్తున్నారు? ప్రకృతి. ప్రకృతి అంటే ఎవరు? సాక్షాత్ జగజ్జనని, పరమేశ్వరుడు, పరమాత్మ. పరమాత్మ వదిలినటువంటి గాలిని నువ్వు పీలుస్తున్నావు. నీ జీవన విధానం ఎలా ఉండాలి? పరమాత్మతో ఐక్యం అవ్వడానికి ఇంకేమన్నా కావాలా? నువ్వు వదిలే శ్వాస భగవంతునికి నిశ్వాస, భగవంతుని ఉశ్వాస నిశ్వాస నీకు ఉశ్వాస. శ్వాస అనే పుస్తకంలో ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే ఇది వస్తుంది. నీ యొక్క నిశ్వాసే భగవంతునికి ఉశ్వాస, భగవంతుని ఉశ్వాసే నిశ్వాసే నీకు ఉశ్వాస. అప్పుడు భగవంతుడు వేరుగా, నువ్వు వేరుగా ఉన్నావా?
సర్వం కలివిధం బ్రహ్మ అనే తత్వం నుంచి అహం బ్రహ్మాస్మి అనే తత్వం శ్వాస మీద ధ్యాసలో వచ్చిందా రాలేదా? వచ్చిందా? మీరు వేరు భగవంతుడు వేరా? మీరే భగవంతులైనప్పుడు మీ జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి? మీరు భగవంతులుగా భావించడం లేదు, భగవంతులుగా ఉండటం లేదు, భగవంతులుగా చాలా మంది నటిస్తున్నారు. అర్థమైందా? ఓకే, అందరూ స్ట్రైట్ గా కూర్చోండి. ఒక 2 minutes మెడిటేషన్ చేద్దాం. స్పెడ్స్ తీయండి. ఇప్పుడు ఈ ఒక్క భావంతో చేయండి. నేను వదిలే నిశ్వాస భగవంతునికి ఉశ్వాస, భగవంతుని నిశ్వాసే నా ఉశ్వాస అనే భావంతో చేయండి. మనం వదులుతున్న గాలి ఈ ప్రకృతి మొత్తం స్వీకరిస్తుంది, ప్రకృతి వదిలిన గాలి మనం స్వీకరిస్తున్నాం. ఈ భావంతో చేయండి. చేస్తూ ఉండండి. క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వింగ్ యువర్ బ్రెత్. భగవంతుడు వదిలినటువంటి గాలిని మీరు పీలుస్తున్నారు. సాక్షాత్ అమ్మవారి తత్వంతో మీరు ఏకీకృతమవుతున్నారు. ఆలోచనలు వస్తాయి, పక్కన పెట్టండి అంటుంటారు. నేను ఆలోచించడానికి ప్రయత్నం చేయండి అంటున్నా. లాస్ట్ 2 minutes. లాస్ట్ 1 minute. ఓకే, ఎంతమందికి ఆలోచనలు వచ్చాయి? ఆలోచనలు ఎంతమందికి వచ్చాయి? ఆలోచించమన్నా కష్టమైంది కదా, ఇంతకు ముందర మీద తక్కువైంది కదా. ఎలా మారింది? మిమ్మల్ని నేను ఆలోచనలు పక్కన పెట్టమల్లా, రివర్స్లో ఆలోచించమని చెప్పిన. ఆలోచించమన్నా ఇంత ముందర మీకు వచ్చే ఆలోచనల కంటే తగ్గిపోయినాయా లేదా? ఎందుకు తగ్గిపోయినాయి అంటే మీ భావన మారింది.